నాతోను మా అందరితోనూ మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, యేసుక్రీస్తు నామం మాత్రమే మహిమపరచబడుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామం ప్రార్థన నడుస్తున్నాం తండ్రి. మరి దినమందు దేవుని వాక్యం విందాము. యేసు ప్రభువు వారు ఏం చెప్పారనంటే, దేవుడు ఏం చెప్పాడంటే మలాకి 3:10 ఏం చెప్పాడు? నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా తీసుకొని రండి. తీసుకుని వచ్చి ఏం చేయాలా? వచ్చిన తర్వాత ఏం చేయాలా? కన్నడ బహిళ కావాలంటే పరీక్షించుకోండి. ఏం చేయాలంటే నేనేం చేయాలి? మొదలుగా నాకున్నటువంటి నా కష్టార్జితంలో ఉన్నటువంటి దశం భాగం తీసుకొచ్చి, ఎందుకు తీసుకురావాలంటున్నాడు? నా మందిరంలో ఏముండాలంట? ఆహారం ఉండాలంట. ఏముండాలి? ఆహారం ఉండాలి. ఆహారం ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఆహారం ఉండాలంటే ఏం చేయాలి? మీరు మీ సంపాదనలో, మీ పొలంలో కానీ, మీరు సంపాదించింట్లో దాన్ని కానీ మీరు తీసుకొని రావాలి. తీసుకొచ్చినప్పుడు ఏముంటుంది? మందిరంలో ఆహారం ఉంటుంది. తీసుకొని రాకపోతే ఉండదు. తీసుకొస్తేనే కదా ఉండేది, తీసుకురాకపోతే ఉండదు. ఆయన ఏం చెప్తున్నాడు? నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగం నుండి తీసుకొని రండి. వచ్చిన తర్వాత అది ఇచ్చిన తర్వాత నన్ను పరీక్షించండి. నేనేం చేస్తాను? నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు. ఇది చేస్తామా? ఇది చేయం. కానీ 40 రోజులు ఫాస్టింగ్ మాత్రం చేస్తాం. ఎందుకు చేస్తాం 40 రోజులు ఫాస్టింగ్ అని అంటే, నా దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు నా జోబులోనే ఉంటుంది, నాకు నష్టమేమి కలదు. ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఉన్నాను, నాకేమన్నా నష్టం కలిగిందా? మరి ఎవరికి ఉపయోగం ఫాస్టింగ్ ఉంది? మీరు ఎవరికి ఉపయోగము? మనము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా, అది ఎవరికి ఉపయోగము? ఆ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ఎప్పుడు ఉపయోగపడతాదంటే, నాకున్న దాంట్లో నేను తీసుకొని దేవుని సన్నిధిలో తెచ్చిన దాంట్లో ఎప్పుడైతే నేను పేదలను జ్ఞాపకం చేసుకుంటానో, వారి కడుపు నిండా భోజనం పెడతానో, వారికి బట్టలు లేనప్పుడు బట్టలు ఇస్తానో, వానికి రోగంతో ఉన్నప్పుడు పరామర్శిస్తానో, ఆ సమయంలో నాదేమవుతున్నప్పుడు ఖర్చు అవుతుంది. అప్పుడు ప్రభా, నా కడుపు మార్చుకుని నా పొరుగువానికి నేను సహాయం చేశాను అన్నప్పుడు నీకు ప్రయోజనకరం. అది చేస్తాం కానీ ఇది చేయము. ఏది చేస్తాము? నాకు లాభకరం ఏదైతే ఉంది. ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నాను అనుకోండి, నా డబ్బాలో ఉన్న బియ్యం నా దగ్గరే ఉంటాయి, నా డబ్బాలో ఉన్నటువంటి బ్యాడ్ నా దగ్గరే ఉంటాయి, నా డబ్బాలో ఉన్నటువంటి నూనె నా దగ్గరే ఉంటుంది, నా డబ్బాలో ఉన్నటువంటి కూరగాయలు, లేకపోతే టమాటాలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు అవన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. నేనేం చేస్తాను? కొన్ని రోజులు ఉపవాసం తిన్న తర్వాత నా దగ్గర ఉన్నది నేనే తింటున్నా. మళ్ళీ వచ్చిన నష్టం ఏముంది? నాకు ఏం లేదు. కానీ యేసుక్రీస్తు ఏ రీతిగా చెప్తాడో ఆ రీతిగా ఉపవాసం ఉండడం మనకు మేలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా మందిరంలో ఆహారం ఉండనట్టు 10వ వంతు మీరంతా తీసుకొని రండి. ఎందుకు తీసుకొని రామంటున్నాడో ఒక విషయం చెప్తాను, చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి, దేవునికి నా యొక్క 100 రూపాయల నోటు అవసరమా? ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం అమెరికాకి పోయి ఆ 100 రూపాయలు ఇచ్చామనుకోండి, అది చెల్లదు. అమెరికాలో చెల్లుతుందా మన 100 రూపాయల నోటు? చెల్లదు. పిచ్చి నోట్లు అనుకుంటాడు వాడు. అమెరికాలో ఉన్నటువంటి డాలర్ తీసుకొచ్చి ఇండియాలో ఇచ్చామనుకో, అది తీసుకుంటాడు కానీ పిచ్చోడ్లకు చూస్తాడు వాడు. ఎందుకు చెల్లదు? దేవుని దగ్గర ఏ నోటు చెల్లుతుంది? దేవుని దగ్గర ఏ నోటు చెల్లదు. మరి దేవునికి ఎందుకు తీసుకురావాలి? దేవుడికి ఎందుకు తీసుకురావాలి? దేవుడికి ఏమైనా అవసరమా? దేవుడికి సమస్తం ఆయన కదా సృష్టించింది, సమస్తం ఆయనవే. ఆయన అంటాడు, ఆకాశంలో ఎగిరే పక్షులు నావే, భూమి మీద తిరిగేటువంటి జంతువులు నావే.
భూమి లోపల ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ నాదే, పెట్రోల్ నాదే, గ్యాస్ నాదే, అంతా నాదే, నేనే సృష్టించింది. మరి అటువంటి తప్పుడు దేవుడు ఎందుకు తీసుకురామన్నాడు? చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం చూడండి. ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతముల 31వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏమనుందంటే ఇక్కడ యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగిలి ఉన్నదంట. జనులు ఏం చేశారంట? యెహోవా మందిరములోనికి కానుకలు తెచ్చారంట. ఉందా లేదా? నేను ఏమని అంటున్నానా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి 12 వచనాల వరకు చదవండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, రాజు దగ్గరకు వచ్చారు జనులు. మేము సమృద్ధిగా తిన్నాము, సమృద్ధిగా ఉంది, దేవుడు గొప్పగా జనులు తీసుకొచ్చారు. మేము తిన్న తర్వాత ఇంకా మిగిలింది, మేమేం చేయాలి రాజా అని జనులు ఏం చేశారంట? రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఏమని? దేవుడు వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళు ఇస్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళు ఇస్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఇచ్చి వాళ్ళు ఇచ్చి ఈ మందిరంలో ఉన్నటువంటి జనులు తినలేక, ప్రభా మేము తిని సాలైపోయింది, మిగిలింది మేమేం చేయాలంటే రాదన్నాడంట, మీరేం చేయాలంటే పెద్ద పెద్ద రూములు కట్టేసేయండి అన్నాడంట. ఏం కట్టాలంట? రూములు కట్టేయండి. రూములు కట్టేసి ఆ రూములు నిండా నింపండి. ఆ రూముల నిండా నింపిన తర్వాత ఏం చేయండి? ఆ రూములు ఆ లెక్క చేయడానికి అంతా కొంతమంది నియమించండి. మంచి వారిని నియమించండి, దొంగలు నియమించబాకండి, తప్పుడు లెక్కలు రాసేవానికి నియమించబాకండి, మంచి వాళ్ళని నియమించండి. ఇంకా వాళ్ళని దేవుడు వాళ్ళు తెస్తా ఉంటారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తారన్నాడు? ఆకాశపు వాక్యంల నింపి పట్టజాలనంత విస్తారముగా దీవిస్తాడు. ఎందుకంటే దీవించాడు. దీవించిన తర్వాత జనులు ఏమన్నారు? చాలా మిగిలింది, ఇంకేం చేయాలి మేము? ఈ ధనమంతా ఏం చేయాలి మేము? ఈ ఆహారం అంతా ఏం చేయాలి మేము అని రాజుతో అన్నప్పుడు రాజన్నాడు, రూములు కట్టేసేయండి అన్నాడు. గిడ్డంగులు కట్టేసేయండి, జమ చేయండి అన్నాడు. అంతే. ఎందుకు? వాడు తెస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అసలు దేవుడికి అవసరమా అని అంటే ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 23వ వచనం. ధాన్య ద్రాక్ష ఎಣ್ಣೆ ಇವುಗಳಲ್ಲಿ ದಶಮ ಭಾಗವನ್ನು ಧನಕುರಿಗಳ ಸುಚ್ಚಲು ಮರಿಗಳನ್ನು ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆತನ ತನ್ನ ಹೆಸರನ್ನು ಸ್ಥಾಪಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆದುಕೊಳ್ಳುವ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ತಿನ್ನಬೇಕು. ಹೀಗೆ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿರುವುದನ್ನು అభ్యాస ಮಾಡಿಕೊಳ್ಳುವಿರಿ. 22వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రతి సంవత్సరముగా మీరు విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినం అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీవు భయము నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసముగా ఏర్పరచుకున్న స్థలమును ఆయన సన్నిధికి నీ పంటలో గాని, నీ ద్రాక్షలలో గాని, నీ నూనెలో గాని, 10వ వంతు నీ పశువులో గాని, గొర్రె మేకలలో గాని తొలుచుల వాటిని తీసుకొని రావలెను. ఏం చేయాలంట? 26వ వచనం. ఎద్దులనేమి, గొర్రెలనేమి, ద్రాక్ష రసమునేమి, తర్వాత ఏమంటున్నాడు? దాన్ని వెండికి మార్చి నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవు నీ ఇంటి వారు నీ ఇంట్లో ఉన్న లేవీయులను సంతోషించాలి అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఎందుకు దశమ భాగాలు ఇవ్వాలి? దేవుడికి మనం
సమర్పించే కానుక ఎందుకు అని అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ప్రతిరోజు ఆదివారం వస్తున్నావు కదా, నువ్వు నాకు కానుక ఇస్తున్నావు కదా, నువ్వు కానుక ఇస్తున్నావు, దశభాగిస్తున్నావు అంటే దేనికి ఇస్తున్నావు అంటే నీవు భయపడ నేర్చుకున్నట్లు అంటున్నాడు. ఎక్కడ 23 వచనం ఏమంటున్నాడు? నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్టు నీవు తీసుకొస్తున్నావు చూడు కానుకలు. నువ్వు ఎప్పుడైతే కానుకలు తీసుకొస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే దశమ భాగం తీసుకొస్తున్నావో అప్పుడు దేవుడు అనుకుంటాడంట, ఓహో ఈ బిడ్డ నాకు భయపడుతుంది అనుకుంటాడంట. అందుకని తీసుకురావాలి, ఆయన కోసం లేదు, ఎవరి కోసం లేదు, దేవుడికి అవసరం లేదది. ఆ దేవుడికి ఎందుకు అవసరమో మన నోటు. నువ్వు తీసుకొచ్చిన దాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తున్నావో అప్పుడు దేవుడు అనుకుంటున్నాడంట, ఇతను నా పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు అని ఆయన అనుకుంటాడంట. అది నువ్వు నేర్చుకోవాలంట అట్లా. అందుకని తీసుకురమ్మన్నాడు ఆయన. ఆయనకు అవసరం లేదు అది. ఎవరెవరు రావాలా? ఎవరెవరు రావాలో చూడండి. 12వ అధ్యాయం 5వ వచనం. 12వ అధ్యాయం 5వ వచనం. ಆ ಸ್ಥಳಕ್ಕಾಗಿ ಮಾತ್ರ ನೀವು ಸಮರ್ಪಿಸುವ ಸರ್ವಾಂಗ ಹೋಮಗಳೇ ಮುಂತಾದ ಯಜ್ಞಗಳ ಪಶುಗಳನ್ನು ನಿಮ್ಮ ಬೆಳೆಯಲ್ಲಿ ದಶಮಾಂಶವನ್ನು ಯಾಜಕರಿಗೋಸ್ಕರ ಪ್ರತ್ಯೇಕಿಸುವ ಪದಾರ್ಥಗಳನ್ನು, ಅರಕೆ ಉಡುಪುಗಳನ್ನು, ಕಾಣಿಕೆಗಳನ್ನು, ದನಕರುಗಳ ಸ್ವಚ್ಛಲ ಮರಿಗಳನ್ನು ತಂದು ಅಲ್ಲಿ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಊಟ ಮಾಡಿ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನ ಪ್ರಯತ್ನಗಳನ್ನು ಕೈಗೂಡುವಂತೆ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನೀವು ನಿಮ್ಮ ಮನೆಗಳನ್ನು ಸಂತೋಷ. 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన, మీకు కలగజేసిన నీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిన భోజనం చేసి నీ చేతి పనులన్నిటిలో సంతోషింపవలెను. ఎవరెవరు రావాలని చెప్పాడు ఆయన 12వ వచనంలో? మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో ఎవరైనా స్వాస్థ్యము పొందక నీ ఇంట్లో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నా మందిరంలో ఆహారం ఉండనట్టు 10వ వంతంతా తీసుకొని రమ్మన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తావో అప్పుడు నీవు భయభక్తులు గలవాడివి, భయభక్తులు గలదానివని దేవుడు తెలుసుకుంటాడంట. అందుకని నీవు తీసుకురావాలి. తర్వాత తీసుకొచ్చేటప్పుడు ఎవరెవరు రావాలన్నాడు? నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబస్తులు, నీతో పాటు నీ సంఘంలో సేవ చేసే పాస్టర్ గారు, అతనితో పాటు నీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొచ్చి అక్కడ ఏం చేయాలంట? మనం తీసుకొచ్చింది అంతా కూడా చక్కగా వండుకొని చక్కగా ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించి స్తుతించి పాడి పొగిడి ప్రార్థన చేసుకున్న తర్వాత అందరం కలిసి మనం తిని ఏం చేయాలంట? సంతోషించాలంట. ఏం చేయాలా? సంతోషించడానికి. ఒరే రాండ్ర, మీరంతా రాండి. మీరు ఎప్పుడైనా పండుగ రోజు మీ అల్లుడిని, మీ కూతుర్ని, మీ బంధుమిత్రులను అంతా ఎందుకు పిలిపిస్తారు? అందరూ బాగా గలిబిలి ఉండాలి, కుటుంబంతో హడావిడిగా ఉండి బాగా మటన్ ఒక సైడు, చికెన్ ఒక సైడు, స్వీట్ ఒక సైడు, బిర్యానీ ఒక సైడు, బాలకాయలు, జ్యూస్ అంతా పెట్టుకొని తిను 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 తిను. ఎందుకంటాం అట్లా? వాడు సంతోషించాలా, నేను సంతోషించాలా. అలా బాగా తిని మనం అందరం తిన్న తర్వాత బాగా కూర్చొని రౌండ్ టేబుల్ వేసుకొని ఏం చేస్తాము? మంచి మంచి మాటలు మాట్లాడుకుంటాం. అప్పుడు ఏమైతుంది? కుటుంబం అంతా సంతోషం అవుతుంది. అదే రీతిగా సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ వంతు కూడా తీసుకురండి. అది నా గురించి కాదురా నాయన, మీరందరూ నా కళ్ళ ముందు, మీరందరూ నా పిల్లలు మీరు అట్లా కూర్చొని అంత చక్కగా భోజనం చేసి నా గురించి చక్కగా మాట్లాడుకొని నన్ను స్తుతించి ఆరాధించి కొనియాడి మీరు కడుపు నిండా ఇక్కడే బాగా సంతోషించి ఆనందించి నా కళ్ళ ఎదురుగా అట్లా ఉండండి, నాకు చాలా సంతోషం రా అంటున్నాడు. అందుకని తీసుకురారా అంటున్నాడు దేవుడు దర్శనం బాగా. అర్థమైంది? అందుకని తీసుకురండి. దేవుడికి అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. నీవు ఇక్కడికి వచ్చి ఏం చేయాలంట? మొదటిగా
నువ్వు ఎప్పుడైతే వస్తుండావో దేవుని సన్నిధికి, ఎప్పుడైతే తీసుకొస్తుండావో దశమ భాగము, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? నా యందు ఈడు భయభక్తులు ఉన్నాడా లేదా అనే దాంట్లో ఆయన మనం భయభక్తులుగా ఉన్నామా లేదా, అది నీకు ఎప్పుడు తెలుసా? అది నేను దశమ భాగం కరెక్ట్ గా తీసుకొని వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో ఆహారం ఉందా లేదని తెలుసుకొని అప్పుడు ఏమనుకుంటాడంటే, ఎస్ నేను చెప్పాను, నా మాట ప్రకారం ఇతను తెస్తున్నాడు, ఈయన నా యందు భయభక్తులు గలవాడు అని ఆయన తెలుసుకుంటాడంట. రెండోది, ఆయన సన్నిధిలో వచ్చి మేమందరం కూర్చొని ఆరాధించి స్తుతించి ప్రార్థించి మేమందరం కలిసి భోజనం చేసి సంతోషించటానికి తీసుకురామంటున్నాం. మలాకి గ్రంథము 3:8 3వ అధ్యాయము 8వ వచనం. ದೇವರಿಂದ ಕದ್ದುಕೊಳ್ಳಬಹುದೇ? ನೀವು ನನ್ನಿಂದ ಕದ್ದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀರಿ. ನಿನ್ನಿಂದ ಏನು ಕದ್ದುಕೊಂಡಿದ್ದೇವೆ ಎಂದು ಕೇಳುತ್ತೀರೋ? ದಶಮಾಂಶ, ನನಗೋಸ್ಕರ ಪ್ರತ್ಯೇಕಿಸಬೇಕಾದ ಪದಾರ್ಥ ಇವುಗಳನ್ನೇ. ನೀವು ಅಂದರೆ ಈ ಜನಾಂಗದವರೆಲ್ಲ ನನ್ನಿಂದ ಕದ್ದುಕೊಳ್ಳುವವರಾದ ಕಾರಣ ಶಾಪಗ್ರಸ್ತರಾಗಿದ್ದೀರಿ. ప్రాబ్లం అది. ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధికి దశమాంశం తీసుకురావాలి, మీరంతా ఆనందించాలి, నా యందు భయభక్తులుగా ఉన్నారో లేదో అని నేను చూడాలి. ఒకవేళ తీసుకురాలేదనుకోండి, ఆయన ఏమంటున్నాడు? మీరు శాపగ్రస్తులు. ఎవరు మీరు? శాపగ్రస్తులు. ఎవరు? నేనైనా కానీ మీరైనా కానీ దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోతే ఎవరంట? శాపగ్రస్తులు అంట. అందుకని మేము ఏం చేస్తాం సార్ తెలుసా? సార్ మాకు 7,000 ఇస్తారు కదా, అక్కడే 7 రూపాయలు ఇస్తాం మేము. ఎవరికి? యాక్చువల్లీ దశభాగం ఎంత? 7,000కి 700. మేమెంత ఇస్తాము? 1000. అక్కడే సార్ మేము ఇక్కడ మా సంఘంలో యూజ్ చేస్తాం, ఇక్కడది అక్కడది. ఎంత? ఎందుట్లో? 7,000లో ఎంత మిగిలే మాకు? 6,000. ఎన్ని రోజులకి? నెలకి 6,000. మా పేమెంట్ చాలా, మీరు ఎందుకు పనికిరాదు. అలా దేవునికి దశమ భాగం తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? అప్పుడు సార్ ఏం చేస్తాడు తెలుసా? ఆ దశమ భాగాలు మాకు ఇచ్చేటువంటి దశమ భాగంలో పౌల్ సార్ కానీ ఇంకా రవి సార్ కానీ నా దాంట్లో తీసుకొని ఇంకా వేరే సేవకులకి ఇస్తాడు. అందులో మిగిలింది అనుకో ఏం చేస్తాడు? కుష్క, తర్వాత కబాబు, తర్వాత ఏదో తెచ్చి బాలకాయ తెచ్చి మా అందరికి భోజనం తినిపిస్తాడు. అక్కడ భోజనం తినిపించిన తర్వాత సార్ ఇంకా టైం ఉంది కదా మేము వెళ్ళిపోతామంటే, కాదు మీరు 7 వరకు ఇక్కడే ఉండాలి. ఎందుకు సార్? ఎందుకంటే నెలకు ఒకసారి వచ్చేది, మీరు నేను అందరం కలిసి ఆనందించి సంతోషించి. మీరు ఏమన్నా రోజు వస్తారు ఇక్కడికి? రారు కదా. నెలకు ఒక్కసారి వస్తారు కదా. నాతో పాటు తినండి, నాతో పాటు సంతోషించండి, నాతో పాటు ఆనందించండి, నాతో పాటు పాడండి. మనందరం కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని మనం అన్ని అవసరం గురించి ప్రార్థన చేసి, నేను ఎంతో ఇంత ఇస్తాను, మీరు తీసుకొని మీరు మీ యొక్క ప్రాంతాలకు వెళ్ళండి అంటారు. ఎందుకు? దేవునికి మనకు అవసరం లేదు. కోళ్ళు, గుడ్లు, దశభాగాలు ఆయనకి ఏం అవసరం లేదు. సమస్తం ఆయనదే, సమస్తం ఆయనదా. చూడండి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము తీశారా? 9వ వచనం. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొటేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములోని పశుదాలు నా వశమై ఉన్నవి. లోకము దాని సంపూర్ణత నావే. నీ కోడలు నాకు అవసరం లేదు, నీ గొర్రెలు నాకు అవసరం లేదు, నీ గుడ్లు నాకు అవసరం లేదు, ఏం అవసరం లేదు. సమస్తము ఎవరిది? నాదే. సమస్తము నాదే. కానీ నేను ఎందుకు తీసుకురమ్మంటున్నానంటే, నిజంగా నువ్వు భయము భక్తి కలిగి ఉన్నావా లేదా అని పరీక్ష చేయటానికే
అప్పుడే తెలిసిపోతుంది నువ్వు భయభక్తి అసలు నా మాట వింటున్నావా వినట్లేదా. నువ్వు దశభాగం తీయలేదనుకో అప్పుడు ఏం చేస్తున్నట్లుగా దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినట్లేదంటే నా యందు భయభక్తులు లేదు. నువ్వు నా యందు భయభక్తులు లేకపోతే ఏమవుతుంది తర్వాత? నీ జాగలో నీ ఉండు, నా జాగలో నేనుంటా, ఆకాశపు వాకిట్లో అస్సలు నేను తెరవను. నీ చేతనైతే నువ్వు చేసుకో, నా చేతనైంది నేను చేసుకుంటా. అప్పుడు మనం ఏం చేస్తాము? నాగలి భుజం మీద వేసుకొని చేనులోకి పోయి దున్నిన తర్వాత అప్పుడు మా కళ్ళు ఎక్కడ చూస్తాము? పైన చూస్తాం. ప్రభా వాన ఏది ప్రభా అని. దేవుడా వాన ఏది దేవుడా అంట. ఆహా, నీ పని నువ్వు చూసుకో, నువ్వు పెట్టుకో. ఎట్లా పెట్టుకుంటావు? నీళ్ళు ఎట్లా పెట్టుకుంటావు? పెట్టుకో. నేను బంద్ చేసిన ఆకాశం పాకని నేను విప్పను. ఎప్పుడైతే నేను దేవుడికి ఇస్తానో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా నువ్వు ఎక్కువ ఇస్తావు, అప్పుడు ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే చేశాడు కదా హిజ్కియా రాజు దగ్గర వచ్చిన తర్వాత. జనులు గుంపులుగా వచ్చి దేవుడు ఆశీర్వదించకపోతే ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మేము తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగిలింది మేమేం చేయాలా? అప్పుడు ఆయన ఏమన్నాడు? రాజు పెద్ద పోదు రూములు కట్టేండయా అన్నాడు. గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, మీటింగ్లు పెట్టేయాల, అందరూ ఆత్మీయంగా ఎదగాల, యూత్ మీటింగ్ పెట్టేయాల. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలా? ఇదంతా దేవుని గురించి కాదు, దేవునికి కాదు, ఇదంతా మన గురించే. మనం మంచిగా దేవుని వాక్యం వినాలా, దేవునిలో ఎదగాల, దేవుని సన్నిధిలో ఇంకా మనం సంతోషించాలా. మనము, మన కుటుంబాలు, మన పిల్లలందరూ కూడా ఏం చేయాలా? సంతోషించాలా. సంతోషించాలంటే ఏం చేయాలా? నా దశభాగం అంతా కూడా కాదు. నా ఇంట్లో కోడి ఉంది, ఆ కోడి నేను పెంచుతున్నాను. నేను గంప ఉంది కదా, గంపలో దాచి పెడుతున్నాను, బియ్యం పెడుతున్నాను, దానికి నీళ్లు పెడుతున్నా. ఆ కోడి ఏం చేస్తుందంటే ఏరే ఇంట్లో పోయి గుడ్లు పెడుతుంది. ఆ కోడికి ఏమైనా న్యాయమైనా? నేను కదా నీకు పట్టుకుని వచ్చి పెంచింది, నేను కదా నీకు చక్కటి గంప తయారు చేసింది, నేను కదా నీకు కప్పులో నీళ్లు పెట్టింది, నేను కదా నీకు బియ్యం వేసేది, నేను కదా దొంగలు ఎవరైనా వస్తే ఎత్తుకుపోతారని నేను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటున్నావు. కోడి నువ్వేం చేస్తున్నావు? కోడి పోయి గంగరాజన్న ఇంట్లో కూడి పెడుతున్నావు. బాలపన్న కోడి పోయి గంగరాజన్న ఇంట్లో కూడి పెడుతుందంటే ఎట్లా సరిపోతుంది? పాపం బాలపన్న కష్టపడుతుంటారు కదా. అవునా? ఆరుమడి పెట్టి చేస్తుండే వేదోలే అది ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే, నేను ఎక్కడైతే దేవుని వాక్యం వింటున్నానో, నేను ఎక్కడైతే దేవుని సన్నిధిలోనికి నేను వస్తున్నానో, ఆనందిస్తానో, సంతోషిస్తున్నానో, నేను అక్కడికే తీసుకొచ్చి నేనేం చేయాలి? దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఒక్కడ నేను ఇయ్యలేదనుకో, దేవుడు ఏమంటున్నాడు? మీరు శాపగ్రస్తులు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటారు. కానీ నువ్వు పని చేస్తావు, కానీ అభివృద్ధి పొందలేవు. కానీ నువ్వు తింటావు, కానీ అది నీ కడుపుకు అంటది. ఎందుకంటే సమస్తమును దేవుడే కదా. వాన కురిపియాలంటే ఆయన ఏమంటాడంటే కింద అదే కింద చదవండి, మలాకి గ్రంథము 10వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? కింద నా మందిరంలో ఆకాశం వాటిని లింపి పట్టదాలంతా దీవెనలు కుమ్మరిస్తానన్న తర్వాత ఇంకా కింద నీ పంటలను తినివేయు పురుగుని నేను గద్దిస్తాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ చేస్తావు కదా, నువ్వు పంట వేస్తావు కదా, అప్పుడు పంటలో ఉన్నటువంటి నీ పురుగు వస్తుంది, నీ పంట తినేయడానికి పురుగు వస్తుంది కదా. అప్పుడు అంటాను, ఏ పురుగు ఆ పంటని ముట్టుకోవడానికి అంటాడట. ఎవరు ఏమంటాడట? నీ పురుగు, నీ పంట తిని పురుగు నేను గద్దిస్తా, నేను దాన్ని తిననివ్వను నేను. అట్లా దీవిస్తాడా? నీ కోడికి రోగం పట్టదు, నీ గొర్రెకి రోగం రాదు, నీ కోడికి రోగం రాదు. నువ్వు పట్టిందల్లా అభివృద్ధి పొందుతావు. నువ్వు మేస్త్రి పనికి పోతావా, కూలికి పోతావా, వ్యాపారానికి పోతావా, నీకు తెలియకుండానే వ్యాపారం బాగవుతుంది. నీకు తెలియకుండానే డబ్బులు కూడబడుతూనే ఉంటాయి ఇంట్లో. ఏ పోపు డబ్బా తీసినా అందులో 100 రూపాయలు ఉంటాయి, 500 నోట్లు కనపడుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు
విధంగా నువ్వు దశభాగం తీసుకొచ్చి, దశభాగం ఎవరికి ఇవ్వాలా? దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి ఆ దశభాగంలో ఏం చేయాలి? మీటింగ్స్ పెట్టేయాలా, ఈస్టర్ చేసుకోవాలా, గుడ్ ఫ్రైడే చేసుకోవాలా, ఇవన్నీ ఎవరు? మనమే తినాలా, మనమే ఆయన సన్నిధిలో, ఆయన ముందు, ఆయన కళ్ళ ముందు మనం సంతోషించాలి, ఆనందించాలి, ఆయన వాక్యం వినాలి. అట్లా చేస్తే ఏమవుతుంది? దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు దేవుడు తెలుసుకుంటాడు, ఈయన నా యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంట? పురుగును దర్శిస్తాడు. ఇంకేమన్నాడు? అవి నీ పంటను ఏం చేయమంటావి? నాశనం నువ్వు తీసుకురాకపోతే ఏమవుతుందంటే అప్పటికే నీ కడుపులో ఏమవుతుంది? గుడుగుడా అంటాడు. గుడుగుడా అనే తరగతిలో ఏదిరా నీ క్యారెట్ వేసుకుంటావు, పెరుగు తింటావు, మజ్జిగ తాగుతావు, ఎక్కడ కాదు. అప్పుడు మేము నిదానంగా ఏంటి ఆటో వేసుకుని గాడి మీద ఎక్కడికి పోతాం? అన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కడుపులో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది రానివాడంతే, ఎటువంటి కష్టం రానివాడంతే. నీ అసలు దేవుడు ఏంది? పురుగు గర్దించడం ఏంటి అంటే, పురుగు దేవుడి మాట వింటుందా? వినంది ఎవరు? మనమే మేధావులు. ఎవరు? మనమే మేధావులు. అంటే దేవుడు గర్దిస్తే పురుగైనా వింటాడు, కానీ మేము మాత్రం వినం. అందుకని ఆయనకి ఏం పేరుందో తెలుసా? సైన్యములకు అధిపతి. సైన్యం ఏ సైన్యం అనుకున్నారు మీరు? ఏ సైన్యం? పురుగులు ఆయన సైన్యమే, దోమలు ఆయన సైన్యమే. నువ్వు పండుకున్నప్పుడు అని అంటే ఎందుకంతా ఆయన పంపించాడు, ఏ లేపుడు దాన్ని వాడిని చూస్తారు. చూడండి ఏవేలు గ్రంథం చూడండి, చూపిస్తారు మంచి మాట. ఏవేలు గ్రంథం ఎక్కడుంది? ఏవేలు గ్రంథము తర్వాత చదవండి. మొదటి అధ్యాయం తీసారా? 3వ వచనం. ఈ సంగతి నీ బిడ్డలకు తెలియజేయండి, వారి తమ బిడ్డలకు, ఆ బిడ్డల రాబో తరం వారికి తెలియజేయద్దు. గొంగుడు పురుగులు తిన దానిని మిడతలు వేయుచున్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేయుచున్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? గొంగళి పురుగులు, ఎప్పుడైతే గొంగళి పురుగు తింటుందో, ఆ గొంగళి పురుగు ఏదైతే తినిన తర్వాత విడిచిపెడుతుందో ఏమవుతుందంట? మిడతలు వచ్చి తింటున్నాయంట. మిడతలు విడిచిపెట్టిన దాన్ని ఏం తింటున్నాయి? పసర పురుగులు తింటున్నాయి. ఈ రీతిగా ఒకటి విడిచిన దాని తర్వాత ఇంకొకటి విడిచిన తర్వాత ఇంకొకటి విడిచిన తర్వాత ఇంకొకటి అది తింటుందంట. ఆయన ఏమంటాడంటే ఇవన్నీ కూడా సైన్యములకు ఇవి అధిపతి. అంటే ఇవన్నీ కూడా యెహోవా యొక్క సైన్యము. ఇవన్నీ కూడా ఎవరు? ఈ పురుగులు, ఈ దోమలు. అందుకని ఈ ఐగుప్తు దేశంలో దేవుడు ఏం చేశాడు? కప్పలను, మిడతలను, పురుగులను ఇవన్నీ కూడా రప్పించాడు. వాటి పేరేంది? ఆయన పేరేంది? సైన్యములకు అధిపతి. దేవదూతులు ఆయన సైన్యమే. భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులు కూడా ఆయన సైన్యమే. పురుగులు ఆయన సైన్యమే, మిడతలు ఆయన సైన్యమే, దోమలు ఆయన సైన్యమే, తర్వాత ఈగలు ఆయన సైన్యమే. ఆ సైన్యాన్ని పంపించి దేవుడు ఏం చేస్తాడంట? మేలు కూడా చేస్తాడు, కీడు కూడా చేస్తాడు. అంటే నేను ఎప్పుడైతే నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ వంతు తీసుకొని వచ్చి నేను దేవుడిని ఎప్పుడైతే నేను ఇస్తానో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆకాశపు వాటిని పట్టజాలంత విస్తారమైన దేవుడు కురిచిన తర్వాత నా పంట. దేవుని అంటే ఏం చెప్పాను నేను పోయినసారి? దేవుని అంటే ఏంది? వాన కురిపిస్తాడు. వాన కురిపించిన తర్వాత ఏమవుతుంది? పంట సమృద్ధిగా పండుతుంది. సమృద్ధిగా పండిన తర్వాత ఏం కావాలా? మన యూరియా కానీ ఇదేదో మందులు వాడతారు కదా, ఆ మందులతో అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడు? ఆ మందులు ఎందుకు వాడతారు? పురుగు పట్టుకుంటగా.
కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ సేనికి నేను పురుగును పట్టనివ్వను, నీ సేను ఏ తెగులు కూడా రానివ్వను, నీకు అభివృద్ధిని చేసేది నేనే అంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే నీవు మొదటి పాయింట్ ఏంటంటే నీవు దశభాగం ఎప్పుడైతే తీసుకొస్తావో నీవు భయభక్తులుగా ఉన్నావా లేదా అనేది ఒకటి తెలిసిపోతుంది. రెండోది మనమందరం కలిసి ఆయన సన్నిధిలో ఆయన ముఖము ఆయన దగ్గర మనమందరం ఏం చేయాలా? సంతోషించాలి, ఆనందించాలి. ఆయన సన్నిధిలో తన కుటుంబస్తులందరూ కూడా, తన పిల్లలు ఒక తండ్రి తల్లి ఉంటారని తన కుటుంబం అంతా కలిసి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబంలో ఏ రీతిగా అయితే సంతోషం ఉంటుందో అదే రీతిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎవరిని? సంఘాన్ని. ఈ సంఘం కూడా ఏం చేయాలి? ఇప్పుడు దశమ భాగాలు కరెక్ట్గా తీసి దేవుని సన్నిధిలో తీసుకొచ్చి మనమే దాన్ని వండుకొని తిని సంతోషించి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. దేవునికి కానుకలు అవసరం లేదు, దేవునికి డబ్బులు అవసరం లేదు, దేవునికి మీ బంగారము, మీ కోళ్ళు, మీ మేకలు ఇవేమి అవసరము లేదు. ఇవన్నీ ఎందుకంటే మీరు తిని ఒకటి. రెండోది మూడోది ఏంటంటే నీకున్న దాంట్లో, నీకు మిగిలిన దాంట్లో లేని వారికి ఇవ్వాలి. ఏం వేయాలి? లేని వారికి. ఈ సంఘం ఏం చేయాలా? పేదలు ఎవరైనా ఉంటే చూసి వాళ్ళకి సహాయము చేయాలా. ఏం చేయాలా? సహాయం చేయాలి. అందుకని మత్తయి సువార్తలో అంటాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము గాక. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు ఎట్లా నెరవేరుతుంది? ఆయన ఏమంటాడంటే నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నామం ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది? ఆయన నామం ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది? చూస్తారా? అది కూడా చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త ఎక్కడుంది? ఆ రిఫరెన్స్ ఎక్కడుంది? మత్తయి సువార్తలో 5వ అధ్యాయమా 6వ అధ్యాయమా? 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9. చదవండి. ఏమంటున్నాడు? నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అంటున్నాడు. ఎలా పరిశుద్ధపరచబడతాడంటే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 16 వచనం. 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అంటున్నాడు. చూడండి, దేవుని నామం ఎలా మహిమపరచబడుతుంది? నీ నామం మహిమపరచబడు, నీ నామం పరిశుద్ధపరచబడు అని చదువుకున్నాం కదా. ఎలా పరిశుద్ధపరచబడుతుంది? నేను సత్క్రియలు చేసినప్పుడు ఆయన నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. నేను సత్క్రియ చేయాలంటే ఏం చేయాలా? లేని వారికి పెట్టాలా. లేని వారికి పెట్టాలంటే ఏం చేయాలా? నాకు దేవుడిచ్చిన దాంట్లో నేను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఆహారం ఉన్నట్టు 10 మంది తీసుకొచ్చిన తర్వాత అందులో ఏమన్నా మిగిలితే మనం తిని సంతోషించిన తర్వాత ఏం చేయాలి? మనం లేని వారికి కూడా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. అలా ఇచ్చినప్పుడు దేవునికి ఆనందం కలుగుతుంది. ఎమ్మెల్యే దగ్గర ఎప్పుడు పోవాలా? ఇప్పుడు నాకు నా ఇంటి ముందు రోడ్డు కావాలంటే ఎమ్మెల్యే దగ్గర పోవాలా? నేను ఎమ్మెల్యే దగ్గర పోతే ఎవరి దగ్గర నాకు తెలియదు, అలా అంటున్నాను. అలా పోయినప్పుడు ఎమ్మెల్యే గారు సంతోషంగా ఉన్నప్పుడు పోవాలా? చాలా సీరియస్గా ఉన్నప్పుడు పోవాలి. సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా సార్ అన్నప్పుడు ఒరే హ్యాపీగా ఉన్నాను, ఏం కావాలి కోరుకోరు అంటాడు. అప్పుడు మనకి ఏం చేసి శాంక్షన్ చేసేస్తాడు. రోడ్డు ఇల్లు కావాలంటే ఇల్లు శాంక్షన్ చేసేస్తాడు. అదే రీతిగా దేవుడు ఎప్పుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు? మనమందరము ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు ఏం కావాలన్నా ఆయన ఇచ్చేస్తాడు. కాబట్టి మనకు శాపాలు రావద్దన్నా. ఇంకోటి చెప్తాను, మీరు దశమ భాగం ఇవ్వకపోతే నరకానికి పోరు, నరకానికి ఏమి పోరు. కానీ దేవుడి ద్వారా పొందుకోవాల్సిన మేలును మనము పోగొట్టుకుంటాం. దశమ భాగం ఇయ్యలేదని దేవుడు నరకంలో వేస్తాడా? వేయడా? అంత కురుడనేం కాదు మన దేవుడు. ఎందుకంటే నీకు ఆశీర్వాదం కావాలి కదా, నీకు మేలు జరగాలి. ఎక్కడ? భూమి మీద. నువ్వు నీ కుటుంబం, నీ పిల్లలు అభివృద్ధి పొందాలి కదా. పొందాలంటే ఏం చేయాలి? నేను
నా సంపాదనలో నుండి నేను దేవుని సన్నిధికి తీసుకురావాలా. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, నేను నా బిడ్డ నా యొక్క భయభక్తులుగా ఉంది అని ఆయన తెలుసుకుంటాడు. రెండోది, ఆ తీసుకొచ్చింది మనమందరం కలిసి భోజనం చేసినప్పుడు ఏమవుతుంది, సంతోషం. ఆయన సన్నిధిలో వచ్చి మనమందరం కలిసి భోజనం చేసి సంతోషించండి అన్నాడు ఆయన. సంతోషించడానికి మనము భోజనం చేయాలంటే డబ్బులు కావాలంటే దేశం బాగా ఇవ్వాలి. అందుకని తీసుకురావాలా వద్దా? ఆయన సన్నిధిలో మనం సంతోషించాలా వద్దా? నేను చెప్తున్నాను, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కరెక్ట్గా మీరు దశం భాగం 1 సంవత్సరం చూడండి. నేను చెప్తున్నాను, దేవుడు దానికి రెట్టింపుగా ఆశ్రయించకపోతే నేను ఈ గనసంద్రులనే అడుగుపెట్టాను. నిజం చెప్తున్నాను. నేను దేవుడు ఆశీర్వదిస్తే మీకు ఆశ్చర్యమైపోతుంది. అసలు ఎలా నడుస్తున్నామో, ఎలా వస్తుందో, ఎలా మేము ఈ కుటుంబాన్ని, ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నామో అసలు అర్థం కావట్లేదు సార్ అంటారు మీరే. అట్లా దీవిస్తాడు, అర్థం కాదు. ఆయన చేసే కార్యాలు ఎవరి కూడా అర్థం కావు. అదే అంటారు కదా, హృదయానికి గోచరము కావంటారు. ఆయన చేసే అద్భుతాలు అలా ఉంటాయి. కాబట్టి మనం అందరము ఖచ్చితంగా ఈ విధానంలో పోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.